హాయ్ అండి. మన ఛానల్లో గ్రూప్ 2కి మేము టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి మన ఛానల్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో డిస్కషన్ చేసుకుందాం. ఈరోజు జాన్ సెకండ్ నుంచి స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. కాబట్టి జాన్ సెకండ్ నేను ఈనాడు పేపర్ ఏదో ఒక పేపర్ ఫాలో అవ్వాలి కదా, మనకున్న టైంని మేనేజ్ చేసుకుంటూ ఒక పేపర్ని ఫాలో అవ్వాలి. కాబట్టి నేను ఈనాడు పేపర్ని ఫాలో అవుతున్నాను. ఆ ఈనాడు పేపర్లో జాన్ సెకండ్ అంటే జాన్ ఫస్ట్కి సంబంధించిన న్యూస్, అంటే ముందు రోజుకు సంబంధించిన న్యూస్లు మనకు జాన్ సెకండ్ పేపర్లో వస్తాయి. కాబట్టి ఆ న్యూస్ ఏమేమి వచ్చాయి వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నామంటే ఇందులో కొంచెం సబ్జెక్ట్ కూడా మనకు కవర్ అవుతుంది. మనం సబ్జెక్ట్ని రిలేట్ చేసుకుంటూ కూడా చూసుకోవచ్చు అన్నట్టు. మెయిన్గా మెయిన్ పేపర్లోనేమో కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు అనేవి కొన్ని జరిగాయి. క్యాబినెట్ అనేది జనవరి 1 రోజే క్యాబినెట్ అనేది మీటింగ్ జరిగింది సెంట్రల్ లెవెల్లో. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనేవి మనం చూద్దాము. అందులో డిపిఏపై రాయితీ పెంపు అనేది జరిగింది. డిపిఏ అంటే డై అమోనియం ఫాస్ఫేట్ అని ఎంత 3,850 కోట్ల రాయితీని అయితే ఇవ్వడం జరిగింది. 50 కేజీల డిపిఏ బస్తా 1,350కి ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు దీని ధర అనేది ఎక్కువగా ఉండేది, దాన్ని తగ్గించి రాయితీ మీద 1,350కి 50 కిలోల బస్తా డిపిఏను 1,350కి మనకు కేంద్రం అనేది రైతులకు రాయితీ మీద అందిస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి పంటల బీమా పథకం, పునర్వ్యవస్థీకృత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలును మన ఈ 15వ ఆర్థిక సంఘం పదవీ కాలానికి అనుగుణంగా కొనసాగించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. అదేవిధంగా నవకల్పనలు సాంకేతిక నిధి ఏర్పాటుకు కూడా కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది. అదేవిధంగా పంట ఉత్పత్తిని అంచనా వేయడానికి సాంకేతిక వాడుకతో దిగుబడి అంచనా వేసే వ్యవస్థ ద్వారా రిమోట్ సెన్సింగ్ సాంకేతికతను ఉపయోగిస్తారు పంట ఉత్పత్తిని అంచనా వేయడానికి. అదేవిధంగా ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం ఈ రిమోట్ సెన్సింగ్ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రాష్ట్రాలు అనేవి ప్రస్తుతం ఉపయోగిస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యానా, యూపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక. ప్రస్తుతానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు నేను చెప్పిన రాష్ట్రాలు ఉపయోగిస్తున్నాయి. తర్వాత వేరే రాష్ట్రాలకు వీటిని పొడిగిస్తారా ఏమంటారు మీరే చెప్పండి కామెంట్లో. నెక్స్ట్ మండల స్థాయిలో వాతావరణ వివరాలు. మండల స్థాయిలో మనకు రైతులకు మెయిన్గా ఏంటంటే అసలు వాతావరణం ఎలా ఉంది, వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఏ టైంలో వర్షాలు పడుతున్నాయి అనే ఇన్ఫర్మేషన్ తెలవాలంటే జాతీయ స్థాయిలో కాకుండా మండల స్థాయిలోనే ఒక వాతావరణ కేంద్రం లేదా వాతావరణానికి సంబంధించిన హెచ్చరికలని మనం రైతులకు తెలియజేస్తే వాళ్ళు అలర్ట్గా ఉంటారు, మనం కూడా పంటను కాపాడుకోవచ్చు. అందుకే మండల స్థాయిలో వాతావరణ వివరాలను కోసం కేబినెట్ అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అది మండల స్థాయిలో ఏంటంటే ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు ఉంటాయి. పంచాయతీ స్థాయిలో అయితే ఆటోమేటిక్ వర్ధమానిని ఏర్పాటు చేస్తారు. వాటి కోసం వాతావరణ సమాచారం గణాంకాల వ్యవస్థను అమల్లోకి తెస్తారు. మండల స్థాయిలో మరియు పంచాయతీ స్థాయిలో వాతావరణాన్ని అంచనా వేయడానికి వాతావరణ సమాచారం గణాంకాల వ్యవస్థ, దీన్ని విండ్స్ అంటారు, WINDS విండ్స్ను అమల్లోకి తెస్తారు. దీనివల్ల స్థానిక వాతావరణ వివరణ సేకరణ వేగంగా పూర్తవుతుంది మరియు కేంద్రం రాష్ట్రాలు అనేవి 90:10 నిష్పత్తిలో నిధులు సమకూర్చుకుంటాయి. ఇది మెయిన్ ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో రైతులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మన క్యాబినెట్ అనేది తీసుకుంది. ఇది మన నూతన సంవత్సరానికి మంచి ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. బ్రేక్ మీన్స్ బ్రీతింగ్ వల్ల అలా వస్తుంది. నేను కంటిన్యూగా చదువుతున్నాను కదా, దానివల్ల అలా బ్రేకేజ్ అని వస్తుంది, ప్లీజ్. అదేవిధంగా ఇంకో హెడ్డింగ్ ఉంది,
ప్రమాదకరంగా భూగర్భ జలాలు ఇది మనకు సైన్స్లో జనరల్ స్టడీస్లో మనకు సైన్స్లో యూజ్ అవుతుంది. మెయిన్గా ఫిజిక్స్లో మనకు వస్తాయి. నీటిలో ఫ్లోరైడ్ ఎంత ఉండాలి, క్లోరైడ్ ఎంత ఉండాలి, అదేవిధంగా క్లోరైడ్ మరియు నైట్రేట్ వీటి పర్సెంటేజ్ ఎంత ఉండాలి అనేది మనం ఫిజిక్స్లో చూస్తాం కదా. దానికి సంబంధించి రిలేటెడ్గా మనకు న్యూస్లో ఉంది. ఇప్పుడు ఫ్లోరైడ్ అనేది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో 5వ స్థానంలో తెలంగాణ ఉంది. నీటిలో ఫ్లోరైడ్ శాతం అనేది ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో 5వ స్థానంలో తెలంగాణ ఉంది. దాని గురించి మనకు న్యూస్లో వచ్చింది కాబట్టి మనం ఫ్లోరైడ్ గురించి తెలుసుకోవాలి. అదేవిధంగా నైట్రేట్ల గురించి కూడా తెలుసుకోవాలి. దేశంలో నైట్రేట్ సమస్య తీవ్రంగా ఉన్న జిల్లాల్లో 3వ స్థానం రంగారెడ్డి. దేశం మొత్తంలో 3వ స్థానంలో ఉంది రంగారెడ్డి. అదే మన రాష్ట్రాల వారీగా చూస్తేనేమో 4వ స్థానంలో ఉంటుంది నైట్రేట్ల విషయంలో. ఫ్లోరైడ్ల విషయంలో మాత్రం 5వ స్థానంలో తెలంగాణ ఉంది. దేశవ్యాప్తంగా 2023లో నైరుతి ఋతుపవనాలు రావడానికి ముందు, అవి వచ్చి వర్షాలు కురిసిన తర్వాత 2 దఫాలుగా భూగర్భ జలాల నుంచి నమూనా సేకరించి ప్రయోగశాలలో పరీక్షిస్తారు. అంటే మనకు నైరుతి ఋతుపవనాలు రావడానికి ముందు ఒకసారి, ఆ నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వర్షాలు పడతాయి కదా, ఆ వర్షాలు పడ్డ తర్వాత అలా 2 ముందు తర్వాత ఆ 2 నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించి ఫ్లోరైడ్ నైట్రేట్ల యొక్క శాతం లేదా వాటి పర్సెంటేజ్ అవి ఎంతవరకు ఉన్నాయి నీటిలో శాతాల పరంగా తెలుపరు, వీటిని మిల్లీగ్రామ్ పరంగా తెలుపుతారు. అది ఎంతవరకు ఉన్నాయి, 1 లీటర్ నీటిలో ఎన్ని మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉంది లేదా నైట్రేట్ ఉంది అనేది తెలుసుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం అనేది ఈ నివేదికను ఎవరు తీస్తారు? కేంద్ర భూగర్భ జలమండలి వాళ్ళు విడుదల చేస్తారు. బీహార్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఇది దేశానికి ఆదర్శంగా నిలిచింది. మీరే చెప్పండి, మన మొత్తం భారతదేశంలో ఎన్ని ప్రభుత్వాలు గ్రామాల్లో వాళ్ళ తాగునీటికి సంబంధించి ఎవరైనా కేర్ తీసుకుంటున్నారా? అందరూ ఎవరికి వారు ఇంట్లో ప్యూరిఫైయర్ పెట్టుకోవడం అలాంటివి తప్ప మొత్తం గ్రామానికి సంబంధించి ఒక నీటి శుద్ధి ప్లాంట్ని ఏర్పాటు చేయాలని ఏ గవర్నమెంట్ అనేది ముందుకు రాలేదు నాకు తెలిసి ఇప్పటివరకు. కానీ బీహార్ ప్రభుత్వం అనేది గ్రామీణ ప్రాంతాల్లో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఇచ్చారు. దాన్ని మన తెలంగాణ కానీ ఏపీ కానీ ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని ఇలాంటి నీటి శుద్ధి కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తే ఎంతో ఖర్చు పెడుతుంది కదా గవర్నమెంట్. చిన్న విషయాలే పెద్ద ప్రమాదాలకు కారణమవుతాయి. కాబట్టి ఆ చిన్న విషయాల్ని ప్రభుత్వాలు పట్టించుకొని నీటి శుద్ధి కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు నీటిలో మనం ఫ్లోరైడ్ శాతాన్ని నీటిని శుద్ధి చేస్తాం. కాబట్టి మలినాలన్నీ తెలిగిపోయి ప్రజలకు మంచి నీరుని ఇచ్చిన వారుగా అవుతాము. అందులో బీహార్ అనేది అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇంతకీ మనకు ఫ్లోరైడ్ అనేది 1 లీటర్ నీటిలో ఎన్ని మిల్లీగ్రామ్ ఉండాలో చూద్దాం. అది బేసిక్ మనకు ఫిజిక్స్లో వచ్చేస్తుంది. ఆ పాయింట్ మనకి ఇక్కడ పేపర్లో కూడా ఇచ్చాడు. మనం దీన్ని రిలేటెడ్గా ఇప్పుడు ఫ్లోరైడ్ నైట్రేట్ ఎందుకు న్యూస్లో ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. ఇది మనకు తెలంగాణ 5వ స్థానంలో వచ్చింది అనేది న్యూస్లో ఇచ్చాడు. కాబట్టి మనం సైన్స్కు కూడా రిలేట్ చేసుకుంటూ అసలు ఫ్లోరైడ్ అనేది నీటిలో అనేది ఎంత శాతం ఎంతవరకు ఉండాలనేది దాన్ని 1 లీటర్ నీటిని ప్రామాణికంగా తీసుకొని లెక్కిస్తారు. 1 లీటర్ నీటిలో 1.5 మిల్లీగ్రామ్కు మించి ఫ్లోరైడ్ ఉంటే ఆ నీరు త్రాగడానికి పనికిరాదు. 1.5 మిల్లీగ్రామ్స్ ఫ్లోరైడ్ అయితే, అదే నైట్రేట్ అయితే నైట్రేట్ కాదు నైట్రేట్ అయితే 1 లీటర్ నీటిలో 45 ఫ్లోరైడ్ అయితే 1.5 మిల్లీగ్రామ్, నైట్రేట్ అయితే 45 మిల్లీగ్రామ్స్కు మించి ఉంటే ఆ నీరు కూడా మనకు తాగడానికి పనికిరాదు అని
ఈ కేంద్ర భూగర్భ జలమండలి వాళ్ళు ఈ శాంపిల్స్ని ప్రతి ప్రాంతంలో ఒక శాంపిల్ని సేకరించి లీటర్ నీటిని తీసుకొని అందులో ఎంత మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ కానీ నైట్రేట్ ఉంది అని పరీక్షించి రిపోర్ట్ ఇస్తారు. ఇది సంవత్సరం ఇస్తారు. అట్లా రిపోర్ట్ వస్తే మన ఆ నీటిని తాగొద్దు. ఇందాక మనం ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 5వ స్థానంలో ఉందనుకున్న ఆ మొదటి 4 స్థానాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ హర్యానా, థర్డ్ కర్ణాటక, 4th ఢిల్లీ, 5th తెలంగాణ. అదే జిల్లాల వారీగా ఇందాక చెప్పుకున్నాం. జిల్లాల వారీగా మాత్రం నైట్రేటు అధికంగా ఉన్న జిల్లాలలో రంగారెడ్డి 3వ స్థానంలో ఉందనుకున్నాం, కానీ మనం ఫ్లోరైడ్ గురించి చెప్పుకోలేదు. ఫ్లోరైడ్లు జిల్లాల వారీగా మన యాదాద్రి, తెలంగాణలో ఉన్న యాదాద్రి అనేది 5వ స్థానంలో ఉంది. మొదటి జిల్లా ఏదంటే రాజస్థాన్లో ఉన్న నగేర్, 2వ జిల్లా సేమ్ రాజస్థాన్లో ఉన్న జోధ్పూర్, 3వ జిల్లా జింద్ హర్యానాలో ఉంది, 4వది సోనిపట్ ఇది కూడా హర్యానాలో ఉంది, 5వది ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న జిల్లా ఏది మన తెలంగాణలో అంటే యాదాద్రి భువనగిరి జిల్లా అని చెప్పుకోవచ్చు. అదే నైట్రేట్ అధికంగా ఉన్న జిల్లా ఏది అంటే రంగారెడ్డి జిల్లా 3వ స్థానంలో ఉంది. నైట్రేట్ అధికంగా ఉన్న రాష్ట్రాలు చూద్దాం. ఇందాక ఫ్లోరైడ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 5వ స్థానంలో మన తెలంగాణ ఉంటే నైట్రేట్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో 4వ స్థానంలో తెలంగాణ ఉంది. ఆ మొదటి 3 రాష్ట్రాలు చూద్దాం. మహారాష్ట్ర 1, 2 రాజస్థాన్, 3 తమిళనాడు, 4 తెలంగాణ. అదేవిధంగా నైట్రేట్ అధికంగా ఉన్న జిల్లాలో 3వ జిల్లా మొత్తం దేశంలో 3వ స్థానంలో ఉంది రంగారెడ్డి. అయితే మన తెలంగాణలో ఇంకా ఏ జిల్లాలో నైట్రేట్ అధికంగా ఉన్నాయంటే 12వ స్థానంలో ఆదిలాబాద్ ఉంది, 13వ స్థానంలో సిద్దిపేట ఉంది. ఈ ఫ్లోరైడ్ నైట్రేట్లే కాకుండా నీటిలో క్లోరైడ్ని కూడా లెక్కిస్తారు. క్లోరైడ్ అనేది 25 మిల్లీగ్రాముల లోపు ఉంటే సురక్షితం. 25 మిల్లీగ్రాములు. మెయిన్ మన ఫ్లోరైడ్ మాత్రం పాయింట్స్లో చూసాము 1.5 మిల్లీగ్రామ్. అంతకన్నా ఎక్కువగా ఉంటే నీరును తాగొద్దు. నైట్రేట్ మాత్రం 45 మిల్లీగ్రామ్స్. అదేవిధంగా క్లోరైడ్ అనేది 25 మిల్లీగ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ నీరు తాగడానికి పనికిరాదు. అదేవిధంగా మనం తాగే నీరు గురించే చూస్తున్నాము. పంటకు కూడా పంట పండించాలంటే నీటిలో ఏ రకమైన మూలకాలు ఉండాలి, అవి ఎంత శాతంలో ఉండాలి, వీటిని కూడా పరీక్షిస్తారు. అవన్నీ సమపాల్లో ఉంటేనే ఆ పంట మనం నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఇది చదివినాక ఒక పాయింట్ అనిపించింది. మనం ఎంతవరకు పెస్టిసైడ్స్ ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ అన్నీ ఆర్గానికే వచ్చేసాయి, సేంద్రియ పదార్థాలు అని కెమికల్స్ లేకుండా పెస్టిసైడ్ లేకుండా మేము పండిస్తున్నాము అంటున్నారు. కానీ నీటి గురించి ఎవరు ఆలోచించట్లేదు. భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ అనే ఆర్సెనిక్ శాతం ఎక్కువ ఉన్న సల్ఫర్ ఇలా కొన్ని మూలకాలు ఉంటాయి. వాటి పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా ఆ నీరు మనం పంటకు ఉపయోగించవద్దు. అలా ఎంతమంది ఆలోచిస్తున్నారు? బోర్ వేస్తున్నాం, బోర్ నుంచి నీరు వస్తుంది, పంటలు పండిస్తున్నాం, రసాయనాలు వేయట్లేదు, ఆవు పేడ అవన్నీ ఉపయోగిస్తున్నాం, పంటలు వచ్చేస్తున్నాయి. మరి నీరు ఎంతవరకు సురక్షితం అనేది ఎవరు ఆలోచించాలి. కానీ ఆ నీరును కూడా పరీక్షించి భూగర్భ జలాల నీటిలో 1.25 మిల్లీగ్రామ్ నుంచి సోడియం కార్బోనేట్ ఉంటే, ఇక్కడ మెయిన్ సోడియం కార్బోనేట్ గురించి మెన్షన్ చేశారు. ఈ సోడియం కార్బోనేట్ పర్సెంటేజ్ అది మిల్లీగ్రామ్ ఎంత 1.25 అంటే ఇందాక మనం చెప్పుకున్న ఫ్లోరైడ్లో అది 1.5 మిల్లీగ్రామ్, ఇది ఇంత కొంచెం తక్కువ 1.25 మిల్లీగ్రామ్ కంటే ఎక్కువ సోడియం కార్బోనేట్ ఉందనుకో ఆ నీటిని మనం పంటకు ఉపయోగించకూడదు. కానీ ఎంతమంది పరీక్షించి నీటిని వాడుతున్నారు? తాగడానికే పరీక్షించట్లేదు, ఇంకా పంటకు పరీక్షిస్తారని మీరు అడగవచ్చు. అది కూడా నిజమే. కానీ ప్రభుత్వాలు ఇలాంటి విషయాలను కొంచెం ఆలోచించి తాగడానికైతే ఊళ్ళలో నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి మనం అందించవచ్చు. కానీ పంటకు కూడా ఆ భూగర్భ జలాలు మన వ్యవసాయానికి ఎంతవరకు
ఎందుకంటే మనం వాడే రసాయనాలన్నీ మళ్ళీ భూమిలో కలుస్తాయి, మళ్ళీ భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయి. దానివల్ల ఎన్నో రకమైన హానికరమైన కెమికల్స్ అనేవి మళ్ళీ మనకు పంట రూపంలో మళ్ళీ మనకే వచ్చి చేరుతున్నాయి. అంటే మనం ఆర్గానిక్ అని తింటున్న పంటల్లో కూడా సేఫ్టీ లేదు. అవి నిజంగా ఆర్గానిక్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించే నీటిలో ఈ సోడియం కార్బోనేట్ అనేది ఉంటే అసలు దాన్ని ఉపయోగించొద్దు. కానీ వాళ్ళకి తెలీదు కదా అది ఎంత శాతం ఉందో. దాన్ని వచ్చి పరీక్షించేది ఎవరు? పరీక్షిస్తే ఒకవేళ అందులో సోడియం కార్బోనేట్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని తెలిస్తే నీటిని వాడకపోవడమే మంచిది. ఇవి ఈరోజు మెయిన్గా జాన్ 2 న్యూస్ పేపర్లో ఉన్న విషయాలు. ఇవాటికి ఇది. రేపు మిగతా విషయాల గురించి చర్చించుకున్నాం. అంటే మెయిన్గా మనము ఇందులో ఒక బ్రీఫ్గా చెప్తాను. మన క్యాబినెట్ రైతులకు సంబంధించి కొన్ని డీపీ అంటే డై అమోనియం ఫాస్ఫేట్ మెయిన్ సైన్స్కి సంబంధించినవే ఒకదానొకటి రిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి. డీపీ అంటే ఏంటి, అసలు అంతకుముందు ఎంత కేటాయించింది, 50 బస్సులకు ఎంత తగ్గించింది, ఇలా మెయిన్ నిర్ణయాలు తీసుకుని వాతావరణానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని రైతుకు అందిస్తుంది. అదేవిధంగా భూగర్భ జలాల గురించి చూసాము, ఫ్లోరైడు, నైట్రేటు, క్లోరైడ్ గురించి చూసాము. ఇవి ఎంత శాతంలో ఉంటాయి, ఇవన్నీ మనం చదువుకునే సబ్జెక్టుకు రిలేట్ చేసుకుంటూ చదువుకున్నామనుకో మనకి ఇంకా ఈజీగా గుర్తుంటాయి. థ్యాంక్ యూ అండి.